భస్మదియం బగునా దేశమునందు మిక్కిల రవిమింట మెరయ మెరచు అన్ని కాలముల యందు అని కూలడయున్న విచ్చలు విడగాలి వీవ వెరచు మత్పతాపానుల మందికుతాత్మచే చమలుండ ప్రాణుల జంప వెరచు ఇంద్రుడు నాయడ తల ఎత్త వెరచు గరుడకేచర యక్ష విహోగ నాగ విద్యాధర బలి నాకు వెరచు పాండవులు వారికెవరు దిక్కు. రెండు డైలాగులు చెప్పేసి ముగిచేస్తాను. గురుదేవ, పితామహ, తల్లిదండ్రులారా, సభ్య మహాజనులారా, నా క్షేమము కోరి పలికిన మీ అందరికీ నేను కృతజ్ఞతుడను. రాయబారి, గోకుల విహారి, నువ్వు ఎంత తెలివితేటలతో ప్రసంగించగలను. నిన్ను నీ అంతరాత్మను అర్థం చేసుకున్న అజ్ఞానిని కాదు. నా గురుదేవుడు సోదరుడని, కుంతీదేవు మూలమును నాకు దూరం చుట్టమని, సకల రాజలక్ష్మతో సకల సత్కారములతో అతిగా తెలుసుకొని నీకు నువ్వే రాయబారిగా ప్రకటించుకుంటేవి. రాయబారి వచ్చినప్పుడు రారాజు ఆశ్రమకు ఆచార్యము కాదు కనుక నిన్ను ఉచ్చరించితే గౌరవించి రాయబారిగా వచ్చేవాడు పంపిన వారి మాటలు ప్రకటింపక ఆ పైన మా అభిమతలు గ్రహింపక ఇంత ప్రయోజనముగా ప్రవర్తించితివి. ఇప్పుడు నేను సంధి బలంపడినతో దాయాదులకి పాలు పంచి ఇచ్చినట్లా, లేనగా నువ్వు వందిగా వండించిన వాళ్ళ బల పరక్రమాలకి బెదిరించినట్లా కృష్ణ దూత కుత్తము నిర్వహింపక పాత కుత్తముకు కలంగితివి. మాలో మాకి కల్పములు పెట్టితివి. మా మైత్రి బంధాన్ని తంచుటకు తెగించితివి. 5 ఊళ్ళ పరమ దుర్మార్గుల రారాజని లోకములకు చాట నింపితివి. కృష్ణ, నువ్వు కోరిన కోరిక నిజమైనదో సరి అయినదో నేను వీటిగా సుశాల మహాసామ్రాజ్యమున 5 ఊళ్ళ లేకపోయినా ఇంద్రప్రస్థము, గోప్రస్థము, జయంతము, వానోదము కలిపి ఇంకొకటి చాలంటివి. నాకున్నది నాకు లేనది ఆ నగరంలో నేను ఇతరులకు దానం ఇచ్చినది ఇప్పుడు నేను ఎట్లా కట్ట పెట్టగలను? ఇది సాధ్యమా? సన్నింపుటకు మార్గమా? ఇది కాక నా పిన్ని తండ్రి కుమారులకి భాగం ఇవ్వంటివి. ఎవడు నాకు పిన్ని తండ్రి? ఇంద్రుడా, యముడా, వాయువా, అశ్విని దేవతడా? శతశంగపురంతో పుట్టిన కౌతానికి భాగం ఇచ్చిన శుభభామంతో కాడువా? నా సామ్రాజ్యం అంత తుది అంత భూమి కూడా మీకు ఇదే నా తుది. థ్యాంక్ యూ.